హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జనరల్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మొదలైనప్పటి నుంచి చూసుకుంటే మన పూర్వీకుల నుంచి కూడా ట్రెడిషనల్‌గా గోల్డ్‌లో కానీ, ల్యాండ్‌లో గానీ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సహజ పద్ధతి. ఎంతో ఒక వంతు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం, పొలాలనో లేదంటే భూమి అనో కొనుక్కోవడం ఉంటాం. కానీ ఇప్పుడున్న సినారియోలో అదే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా బలంగా కనిపిస్తా ఉన్నాయి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో రియల్ ఎస్టేట్‌లో ఫిజికల్‌గా ఇన్వెస్ట్ చేయడం, డైరెక్ట్‌గా ల్యాండ్ మీద కొనుక్కోవడం అనేది కరెక్ట్ అంటారా? స్టాక్స్ వైస్ వెళ్ళడం కరెక్ట్ అంటారా? సో, బేసిక్‌గా రీసెంట్ టాక్సేషన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్‌లో మోర్ దెన్ 11-12% పెరిగితే తప్ప అంత వర్త్ ఏం కాదండి ఫిజికల్ అసెట్స్. ఎందుకంటే ఇంతకుముందు ఇండెక్సేషన్ ఉండేది. అంటే 20% ఉండేది. ఇప్పుడు ఇండెక్సేషన్ అయన్నీ ఎత్తేసారు కంప్లీట్‌గా. అండ్ అది ఫ్లాట్‌గా 12.5% కట్టాలి వాటికి కూడా. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఎక్కువ ల్యాండ్ అప్రిషియేట్ అయితే తప్ప ఆ టాక్సేషన్ పోగా మనకేం గిట్టుబాటు అవుతుందన్నమాట. అందుకని రియల్ ఎస్టేట్ వరకు ఇంతకుముందంత ఇప్పుడు అట్రాక్షన్ ఏం లేదు. అండ్ రెండోది లిక్విడ్ అది. రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా ఇల్లిక్విడ్. ఇన్ టైమ్‌లో నువ్వు అమ్మలేరు, ఇన్ టైమ్‌లో మీరు కొనలేరు. అదొక ఎమోషనల్ బాండ్ అనమాట. గోల్డ్ తర్వాత అంతగా ఎమోషనల్‌గా ఉండేది ఈ రియల్ ఎస్టేట్‌లో అనమాట. అందుకని రియల్ ఎస్టేట్ ఫిజికల్ వర్సెస్ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టాక్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్ ఈ గనుక 3 చాయిస్‌లు ఇచ్చారనుకోండి, నేను రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్‌కే ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే అంటే లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 16% ఇచ్చిందండి. అంటే 7 ఇయర్స్ యావరేజ్ మీద 23% ఇచ్చింది. 5 ఇయర్స్ యావరేజ్ మీద 27 ఇచ్చింది. అండ్ 3 ఇయర్స్ యావరేజ్ మీద 39% ఇచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే 22% ఇచ్చింది. అంటే ఏ లెక్క చూసినా రిస్క్ లేకుండా లిక్విడిటీ అన్లిమిటెడ్ తోటి అంటే ఇయర్లీ యావరేజ్ మీద 25% ఇస్తుంది రియల్ ఎస్టేట్ ఇండెక్స్. అంటే ఎవ్రీ 3.5 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది నీ అమౌంట్ అన్నప్పుడు ఇండెక్స్ ఫండ్‌లో. వై గో ఫర్ ఫిజికల్ అసెట్స్? అక్కడ పోయిన కాడ నుంచి దాన్ని ఇల్లిక్విడ్, ఇన్ టైమ్‌లో అమ్మలేరు, ఇన్ టైమ్‌లో కొనలేరు. అండ్ వేరే లీగల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ లిక్విడిటీ ఉండదు. ఓకే. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే హెడేక్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకొని బెటర్ అనమాట. అండ్ నాలెడ్జ్ కనుకుంటే రియల్ ఎస్టేట్ స్టాక్సే బెటరు. మీరు డిఎల్ఎఫ్ కావచ్చు, ఇండియాలో లోదా డెవలపర్స్ కావచ్చు, గోద్రేజ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫినిక్స్ మిల్స్ కావచ్చు, ఒబెరాయ్ రియాలిటీ కావచ్చు, ప్రిస్టేజ్ ఎస్టేట్స్ కావచ్చు, బ్రిగేడ్స్ కావచ్చు, శోభా కావచ్చు, అండ్ మహేంద్ర లైఫ్ కావచ్చు, సన్టెక్స్ కావచ్చు, ఇవన్నీ ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినా సరే యావరేజ్ మీద 25% వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సింగిల్ ఇయర్లో కూడా 1% వచ్చినాయి ఈ స్టాక్స్ కొన్ని. కాబట్టి నాలెడ్జ్ కనుక్కుంటే స్టాక్ స్పెసిఫిక్ మీరు తీసుకోండి. డిపెండింగ్ అపాన్ ద ఏ సిటీలో ఉంది, ఆపరేట్ చేస్తున్నాను దాన్ని పెట్టేసి. నాలెడ్జ్ తక్కువ ఉంది, నాకు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. ఈ మధ్య బాగా అందరూ స్టార్ట్ చేశారు. నీకు అవి తీసుకోవటం బెటరు. అండ్ ఫిజికల్ గోల్డ్ అనేది లాస్ట్ ప్రయారిటీ అనమాట. ఫిజికల్గా రియల్ ఎస్టేట్ అనేది ఒకదానికైతే మనం ఉండటం కోసం మనం తీసుకోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే మాత్రం ఐ లైక్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ ఫండ్. ఎందుకంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. అండ్ యావరేజ్ రిటర్న్స్ 25% ఉంది లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ మీద. అంటే ఇండెక్స్ ఫండ్స్ చూసుకున్నా లేకపోతే అదర్ స్టాక్స్ వైజ్ చూసుకున్నా కూడా ఒకసారి రియల్ ఎస్టేట్లో ఉండే మార్పులు బట్టి ల్యాండ్ ప్రైస్ ఎలా తగ్గుతుంటాయి, స్టాక్స్ కూడా అదే రకంగా వర్క్ చేస్తాయా? అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటాయా? ఉండదు డైరెక్ట్ ప్రపోర్షనల్. ఎందుకంటే ల్యాండ్ అనేది లోకలైజేషన్ కంపల్సరీగా. ఇప్పుడు ఉప్పలకల్లి ల్యాండ్ రేట్ పెరిగినట్టు వర్సెస్ శ్రీశైలం రోడ్లో పెరిగినట్టు వర్సెస్ ముంబై హైవే పెరిగినట్టు వర్సెస్ హైటెక్ సిటీ కలిసి పెరిగినట్టు అన్నీ ఒకేసారి పెరగదు. ఈ ల్యాండ్ ఎప్పుడు కూడా ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ ఎక్కడైతే ఎక్కువ క్రియేట్ అవుతుందో అక్కడ ఎక్కువ స్కోప్ ఉందన్నమాట పెరగడానికి. ఎందుకంటే హ్యూమన్స్ అక్కడే ఉండడానికి ఇష్టపడతారు, జాబ్ లొకేషన్ దగ్గరలోనే. ఇక్కడ సిటీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐటీ సిటీ కల్లి ఆ కోకపేట అటువైపే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి. అది జాబులు లేని ప్లేస్లో ఉంచి ఎవరు కొంటారు, ఎవరుంటారు ఏరియాలో? అది ఈ కంపెనీస్ ఏంటంటే అన్ని స్టేట్స్లో ఉంచి రన్ అవుతుంటాయి కాబట్టి మనం రిస్క్ని డైవర్సిఫై చేస్తున్నాం. ఇప్పుడు మనం లోదాలో పెట్టామనుకోండి, నాట్ ఓన్లీ హైదరాబాద్, నువ్వు ముంబైలో పెట్టినట్టు, ఢిల్లీలో పెట్టినట్టు, గుర్గావ్లో పెట్టినట్టు, హైదరాబాద్లో పెట్టినట్టు, బెంగళూరులో పెట్టినట్టు అన్ని ప్లేస్లో పెడుతున్నావు. నువ్వు ల్యాండ్ కొంటే అలా కాదు, పర్టికులర్ ఏరియాలో లోకల్స్ వచ్చి కొంటేనే తప్ప నువ్వు అమ్మలేవు, దాన్ని గురవదు అనమాట. అందుకని సింగిల్ ల్యాండ్ పీస్లో ఎప్పుడో నీకు ఆ రిస్క్ ఉంటుంది. అదే నీకు కంపెనీలో అయితే ఇంత రిస్క్ ఉండదు. ఒక కంపెనీలో ఉండే రిస్క్ నాకు వద్దు అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్ అనమాట. మరి ఇక్కడ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ స్టాక్స్లో చూడని కొన్ని కంపెనీలు ఫిజికల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. బట్ అవి ప్రైవేట్ కంపెనీస్, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసే ఛాన్సులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ ఉంది, అది రాదు. అలాంటి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఇలాంటి సినారియోలో ఇన్ కేస్ మా ఎగ్జాంపుల్ అలాంటివి ఎక్కువ రిటర్న్స్ చూపిస్తున్నాయి ఇన్ ఫిజికల్ ల్యాండ్ అనుకున్నప్పుడు ఓకే
దాని మీదకి వెళ్ళడం కరెక్టా? అప్పటికి కూడా ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్స్ మీద నేను అంటుంది ఏంటంటే ల్యాండ్ ఇప్పుడు ఓన్గా ఒక 200 గజాల చోటు కొనాలనుకో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. 1 నుంచి 2 కోట్ల మధ్యలో ఉండొచ్చు నీకు. ఓకే, కొనాలన్నా అంత ఈజీగా డిసిషన్ మేకింగ్ కాదు, అమ్మాలన్నా అంత ఈజీ ఏం కాదు. ఏదైనా పొరపాటు జరిగితే అది మిస్ఫైర్ అయితే కనుక జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. ఇదే ఇండెక్స్ ఫండ్స్ ఇవనుకోండి అంత పెద్ద డిసిషన్ మేకింగ్ ఏమి ఉండదు. ఒక స్టాక్లోనే ఒక బై బటన్ నొక్కుతావు, నాకు అంత రిటర్న్స్ రావనిపించింది అనుకోండి ఒక సెల్ బటన్ నొక్కేస్తావు. లిక్విడిటీ హై ఎండ్లో ఉంటుంది కదా, దాన్ని ఆపరేట్ చాలా ఈజీ అనమాట. లేదు ఒక పర్టికులర్ కంపెనీ అయితే నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మన కంపెనీని తీసుకోవచ్చు. అందుకని నువ్వు ఫిజికల్ ల్యాండ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్ వర్సెస్ ఈ 3 ఛాయిస్లు ఇస్తే కనుక డెఫినెట్గా ఐల్ గో ఫర్ ది ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే దాంట్లో మీరు ఒక ల్యాండ్ కొంటే ఆ రిజిస్ట్రేషన్ రోజు ఒకరోజు పెద్ద హెడేక్, పెద్ద క్యూలో ఉండి వన్ డే పట్టింది పెద్ద ప్రాసెస్ లాగా. అది మోస్ట్ కరప్టెడ్ ఏరియా రియల్ ఎస్టేట్ ఫిజికల్గా. అదే స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ఫండ్లు ఇవనుకోండి తలకనొప్పి లేదు కదా, ఒక బై బటన్ నొక్కి సిస్టమ్ మూసేస్తాను, ఒక సెల్ బటన్ నొక్కేసి క్లోజ్ చేస్తాను. లిక్విడిటీ హై ఎండ్లో ఉంటుంది బై డిఫాల్ట్. సో ఇందులో ఉన్న కొన్ని బెనిఫిట్స్ కానీ ఫీచర్స్ కానీ మనకి ఫిజికల్గా దొరకవు కాబట్టి ఇది బెటర్ టు ఇన్వెస్ట్. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫిజికల్ గోల్డ్ వర్సెస్ డిజిటల్ గోల్డ్ లాగా ఉండదు. డిజిటల్ గోల్డ్ నువ్వు టచ్ చేయలేవు, నువ్వు దాని బెనిఫిట్స్ మాత్రం పొందగలుగుతావు. అండ్ ఫిజికల్ గోల్డ్ ఏదంటే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతారు. ల్యాండ్ కూడా అంతే, ఫిజికల్గా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి అంతగా నువ్వు ఇదవుతున్నావు. కానీ రిటర్న్స్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో 20% అనేది అది జస్ట్ డ్రీమ్ వరల్డ్ అంతే. అన్ని ఏరియాల నుంచి మనం అది చేయలేము. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒకసారి డిమాండ్ స్టార్ట్ అవుతుందంటే బ్లాస్ట్ అవుద్ది, చాలా పాజిటివ్ అవుద్ది 1 వీక్ 10 డేస్కి అట్లా. ఒకసారి ఆగిపోయింది అనుకోండి 10 డేస్ వరకు ఇంకేం ఉండదు, లిక్విడిటీ ఉండదు, కొనేవాళ్ళు ఉండరు, అమ్మేవాళ్ళు ఉండదు, అంతే ఉంటుంది. అందుకని ఈ లిక్విడ్ అసెట్స్ని లిక్విడిటీ ఉన్న అసెట్స్తో మనం కంపేర్ చేయలేము. రెండోది రిటర్న్స్ ఫిజికల్ ల్యాండ్తో పోల్చుకొని ఫిజికల్ ల్యాండ్లో స్ట్రక్ అయిన వాళ్ళు, ఫ్రాడ్ అయిన వాళ్ళు అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేని వాళ్ళు, ఎమోషనల్ స్ట్రెస్ అనిపించి చాలా ఎక్కువ మంది ఉంటారు ఫిజికల్ ల్యాండ్లో. ఈ స్టాక్ మార్కెట్లో ఇవేముండదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్ కొన్నావు, నువ్వు అన్నది 10 స్టాక్స్ కలిపి కొన్నావు, 10 రియల్ ఎస్టేట్ స్టాక్స్, నీకు ఆ పెయినే ఉండదు. ఓకే, అందుకని ఇది బెటర్ అనమాట. రెండోది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని దొరుకుతుంది నీకు, అది సింగిల్ ల్యాండ్ పీస్కి ఓనర్ లాగా అనమాట. బట్ ఇండియాలో అవి పెద్ద రిటర్న్స్ ఏం రావు నీకు. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 7% డివిడెండ్ లాగా వస్తుంటుంది. ల్యాండ్ ప్రైస్ అప్రిషియేట్ అవుతే మనకి స్టాక్ పెరిగింది అనుకుంటాం, కానీ అంత ఈజీ ఏం కాదు. ఇండియాలో 4-5 ఉన్నాయి ఏరియాలో. ఏది ఎంబసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి ఉంది, నక్సస్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఒకటి ఉంది, అండ్ మైండ్ స్పేస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఎస్టిమేషన్ ఉంది, ఇంకొకటి ఏదో ఉంది. మొత్తానికి అయితే 4 ఉన్నాయి ఏరియాలో. బట్ 7% కన్నా ఎక్కువ రావు. అందుకని నాకు 7 వర్సెస్ ల్యాండ్ అప్రిషియేషన్ యావరేజ్ మీద 10% కన్నా ఎక్కువ ఉండదు ఇండియాలో యావరేజ్ మీద. వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ మీద నాకు 25 వస్తుంది. ఈ 3 ఏది తీసుకుంటే నాకు రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండే తీసుకుంటా. అంటే ఫిజికల్ కంపెనీస్ ఎప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ఫుల్లే కాబట్టి నేను దద్దులు పోను. వండర్ఫుల్ సార్. ఏదైనా ఇండియా 8% జీడిపి గ్రోత్ ఉన్న టైంలో, పాపులేషన్ పెరుగుతున్న ఈ టైంలో, డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతున్న ఈ టైంలో, గవర్నమెంట్ అఫోర్డబిలిటీ హౌసింగ్ సెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ టైంలో ఇండెక్స్ ఫండ్స్కి మంచి స్కోప్ ఉంటుంది, హౌసింగ్ ఇండెక్స్ ఫండ్స్కి. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళమంటాను. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది తప్పకుండా. ఎందుకంటే అందరూ కూడా డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. ఒకేసారి లక్షలు లేకపోతే ఒకేసారి చెప్పాలంటే కోట్లు పెట్టాల్సిన సిచ్యువేషన్, లక్షలు ఏడండి కోట్లకి వచ్చేసింది. సో అలా అంత హార్ష్ రియాలిటీ కంటే కూడా ఇది మనకు చాలా బెటర్ అడ్వాన్స్మెంట్ అనేది మనకు రేటుకి దొరుకుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, లిక్విడిటీ అన్లిమిటెడ్, కరప్షన్ లేదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మార్కెట్స్ అనేవి మనకు చాలా కొత్త దారులు ఇస్తా ఉంటాయి, అది చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరి కోసం క్రియేట్ చేయబడ్డట్టే అనుకోవాలని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్.